క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఉదాహరణకండి ఒక మాట చెప్పుకుంటాం. ఈ వ్యక్తి సుమారుగా 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో నాకైతే తెలియదు. ఈ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. ఆ వ్యక్తి తన జీవితంలో 840 నెలలు జీవించినట్లు లెక్క. 70 సంవత్సరాలు బ్రతికాడంటే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు కానీ బ్రతికితే ఆ వ్యక్తి సుమారుగా 840 నెలలు బ్రతికినట్లు లెక్క. ఇంకొక రకంగా చెప్పాలంటే 3640 వారాలు బ్రతికినట్టు లెక్క. అంటే 70 సంవత్సరాలు కానీ బ్రతికితే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు కానీ బ్రతికితే 25,567 దినాలు బ్రతికినట్టు లెక్క. 70 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికితే 6,13,608 గంటలు బ్రతికినట్టు లెక్క. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికితే 3,68,16,480 నిమిషాలు బ్రతికినట్లు లెక్క. ఉదాహరణకు అనుకుంటామండి, మన యొక్క ఇమాజినేషన్కి కొంచెము పదును పెడదాం. ఈ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటాం. ఇంత సమయము ఆ వ్యక్తి వెచ్చించాడు. ఈ 70 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి జీవితంలో ఏనాడు కూడా ఇన్ని వేల వారాలు గడిచిపోతున్నాయి, వేల దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దేవుని కోసం, సృష్టికర్త అయినటువంటి దేవుని కోసం తన హృదయాన్ని ఆ దేవుని గురించి ఆలోచించి ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించేదానికి అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్ని కాపాడుకునేదానికి, నిత్య జీవం సంపాదించుకునేదానికి ఆయన ఒక్క సెకండు, ఒక్క నిమిషం కూడా వెచ్చించలే, ఒక్క గంట కూడా వెచ్చించలే, ఒక్క దినము కూడా వెచ్చించలే. ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటాం. సుఖంలో బ్రతికాడు, భోగంలో బ్రతికాడు, విలాసాల్లో బ్రతికాడు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలతోటి సౌఖ్యాలతోటి బ్రతికాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు. మీరు అనుకోవచ్చు, ధనికులు ఉండేటటువంటి సదుపాయాలు, వాళ్ళకు ఉండేటటువంటి సౌకర్యాలు, వాళ్ళకు ఉండేటటువంటి విలాసాలు, వాళ్ళకు ఉండేటటువంటి సుఖము సౌఖ్యము చూసి బయట ఉండేటటువంటి మీరు లేనటువంటి వారు అనుకోవచ్చు, ఆహా వీళ్ళు దేవుని చేత ఎంతగా ఆశీర్వదింపబడ్డారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. వాస్తవం ఏమిటి అంటే, ఆ జీవితంలో ఆ విలాసాల వెనుక, ఆ సుఖము వెనుక, ఆ సదుపాయాల వెనుక దేవుడు లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి వారి యొక్క జీవితము ఘోరమైనటువంటిది. చనిపోయిన తర్వాత పాతాళంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ ధనికుడు ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఏనాడు కూడా తన సృష్టికర్త అయినటువంటి దేవునికి, ఈయన పితరుడు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి యెహోవా దేవుని వైపు ఏనాడు కూడా మనస్సు పెట్టి ఎరగడు, వాక్యాన్ని ధ్యానించి ఎరగడు, లక్ష్య పెట్టి ఎరగడు. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు పశ్చాత్తాపడలే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మారు మనసు పొందలే. అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ, అప్పుడు పశ్చాత్తాపడుతూ, అప్పుడు విచారంతో, అప్పుడు దుఃఖంతో అబ్రహాం తోటి కేకలు వేసి మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు నిజమే, కానీ ఆ పశ్చాత్తాపము ఎంతగా పశ్చాత్తాపడ్డా, ఎంతగా విచారించినా, ఎంతగా దుఃఖపడినా స్థితిలో మార్పు లేదు. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ హిస్ సిచ్యుయేషన్, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ హిస్ ఎటర్నల్ స్టేట్ దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. పశ్చాత్తాపం ఉంది, కానీ స్థితిని మార్చలేకపోతూ ఉంది. పశ్చాత్తాపం ఉంది, అతను తన సంకల్పంతో ఆ స్థితిని మార్చుకునేటటువంటి శక్తి లేనటువంటి వాడు. యేసు సువార్తల్లో బోధించేటప్పుడు నరకాన్ని గురించి చాలాసార్లు ఆయన ప్రస్తావించాడు. అది చాలా ఘోరమైనటువంటి ప్రదేశం. ఒకడు తన చెయ్యి పోగొట్టుకునైనా సరే పరలోకంలోని ప్రవేశించేదానికి ప్రయత్నించాలి. నరకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, పాతాళాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము అవాయిడ్ చేయాల. ఎందుకంటే దాంట్లో ఏడ్చుట, పండ్లు కొరుకుట, దుఃఖము, చీకటి, వేదన అనేటటువంటిది ఆ పాతాళంలో ఉంటాయి. అవాయిడ్ చేయండి,
దాన్ని తప్పించుకోండి, దాని జోలికి పోవద్దు. బ్రతికున్నప్పుడే యేసు ప్రభువులో పాప క్షమాపణ పొందండి అని చెప్పి బైబిల్ ఘోషిస్తూ ఉంది. అగ్ని జ్వాలలో ఆయన మండుచు ఆ వేదనతోటి చాలా చాలా స్వల్పమైనటువంటిదండి ఆ విజ్ఞాపన. అది చాలా చిన్నది, చాలా చిన్న విషయం ఆయన అడిగింది. అబ్రహాంని అడిగినటువంటిది చాలా గొప్ప విషయం కాదు, చాలా పెద్ద ఆశీర్వాదం కాదు. ఆయన అబ్రహాంని అడిగింది చాలా చిన్న విషయాన్ని అడిగాడు అబ్రహాంని. ఆయన అడిగినటువంటి ఆ చిన్న విషయం ఏంటి అంటే, వేలి కొనను నీళ్ళల్లో ముంచి ఆ వేలు కొన నుంచి జారేటటువంటి ఆ నీటి బొట్టు నా నోట్లో, నా నాలుక మీద పడితే చాలు, అంతవరకు చాలు, అంతకు మించి నేనేమి అడగను. దట్ మచ్ ఈజ్ సఫిషియంట్. ఆయన పిటిషను, ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ అంత చిన్నది, కానీ అది తృణీకరించబడింది. ఒకసారి ఆలోచించు, పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ కాదు, అది పెద్ద పిటిషన్ కాదు, చాలా చిన్నది. ఒక్క చుక్క నీటి బొట్టు లాజరు చేత నా దగ్గరికి పంపించాయా. ఎటువంటి దీనమైనటువంటి స్థితిలో ధనవంతుడు ఉన్నాడంటే, విషయం ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు శరీరాన్ని విడిచిపెట్టి నీ ప్రాణము పాతాళంలోనికి చేరితే దట్ కెనాట్ బి ఆల్టర్డ్, దట్ స్టేట్ కెనాట్ బి ఆల్టర్డ్, ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ ఫర్ ఎటర్నిటీ. అందుకనే యేసు ప్రభు ఎలుగెత్తి చాటిస్తూ ఉన్నాడు, దాన్ని అవాయిడ్ చేయండి, నరకలోకాన్ని అవాయిడ్ చేయండి, పాతాళ లోకాన్ని అవాయిడ్ చేయండి. బ్రతికున్నప్పుడే, మీలో ఇంకా ఊపిరి ఉన్నప్పుడే, మీరు విని అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి మీ హృదయానికి, మీ మైండ్కి ఉన్నప్పుడే, ఇప్పుడే యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త వైపుకి తిరగండి, దేవుని వైపుకి తిరగండి అని చెప్పి బైబిల్ వాక్యము ఘోషిస్తూ ఉంది. అని చెప్పిపోయాడు ఆ వృత్తాంతం. అది నీ కోసం చెప్పబడినటువంటి, నువ్వు ఎవరైనా సరే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడాలా, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలా, ఇప్పుడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపముల్ని క్షమించమని చెప్పి యేసు ప్రభుని అడగాల. అటువంటి భయంకరమైనటువంటి ఆ నిత్యత్వమైనటువంటి శిక్ష నుంచి తప్పించేదానికే యేసు ప్రభు తన రక్తాన్ని నీ కోసం దారబోసాడు. యేసు ప్రభు తన దేహాన్ని నలుగొట్టడుకు, మొత్తబొట్టుకు అప్పగించుకున్నాడు. అటువంటి స్థితి నుంచి నిన్ను తప్పించేదానికి యేసు తానే శాపమయ్యాడు. అటువంటి స్థితిని నిన్ను తప్పించుకునేదానికి యేసు నీ కొరకు తానే పాపమయ్యాడు. ఆయన దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి తప్పించేదానికి ప్రేమతోటి, కనికరమతోటి, కృపతోటి ఆయన ఈ కార్యాలన్నీ నీకు చేసి, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకం యొక్క ఆశల వెంబడి నువ్వు పోతూ ఉన్నప్పుడు, ఆయన తన చేతులు చాచి, తన నోరు తెరిచి, ఆయన నిన్ను అడ్డగించి నా వైపు చూడు అని చెప్పి నీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. నా వైపు చూడు, నా వైపు చూసి రక్షణ పొందు. పాత నిబంధన గ్రంథంలో ఇదే వాక్యం ఎట్లా రాయబడిందంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. యెహోవా దేవుని యొక్క మాట. ఆ మాట, ఆ యెహోవా దేవుడు శరీర రూపాన్ని ధరించి ఈ లోకంలో యేసు ప్రభుగా బ్రతికినప్పుడు ఆయన మాట ఇదే. అదే మాట చెప్తూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అటువంటి స్థితిలోనికి పోవడం ఆయనకి ఇష్టమనేటటువంటిది లేదు. ఒక్క చుక్క నీటి కోసం ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తృణీకరించబడింది. అంతగా మంట, అంతగా తాపము, అంతగా వేదన. మనం ఎండాకాలంలో ఉండేటప్పుడు ఎండలో బాగా అలిసిపోయి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు చల్లనీళ్ళు తాగితే ప్రాణానికి ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఆదరణగా ఉంటుంది. ఒక్క గ్లాసు చల్లనీళ్ళు ఎండాకాలంలో మనం తాగితే, మనం బయట నుంచి వచ్చేటప్పుడు దాహంతో తప్పించేటప్పుడు, నీ గొంతు పిడచకట్టకపోయేటప్పుడు ఒక్క గ్లాసు చల్లటి నీళ్ళు ఇస్తే ఎంతగా సంతోషిస్తావు నువ్వు. కానీ ఆ వ్యక్తి పాతాళంలో బాధపడేటప్పుడు ఒక్క చుక్క నీటి కోసం ఆశపడ్డాడు, అది దొరకలే. ఆ వేడి ఆయన్ని, అగ్ని ఆయన్ని దహించి వేస్తూ ఉంది, కానీ ఆయన చనిపోవడంలే. ఇది వింతైనటువంటి స్థితి, మన తర్కానికి, మన యొక్క మైండ్కి అర్థం కానిటువంటిది. మండుతున్నారు కానీ చనిపోవడంలే. ఇది స్థితి, పాతాళంలో ఉండేటటువంటి స్థితి. మంచి ఎండాకాలము, అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో ఫోటోలు వస్తుంటాయి.
బాగా ఎండలు మండేటప్పుడు పిల్లలు యవనస్తులు ఏం చేస్తారంటే చల్లదనం కోసం బావుల్లో దూకి స్నానాలు చేస్తూ ఉంటారు, చెరువుల్లోకి దూకి స్నానాలు చేస్తూ ఉంటారు, నదుల దగ్గరకు పోతారు, కొంతమంది బీచ్ల దగ్గరకు పోతారు. ఆ ఎండ తాపం నుంచి తప్పించుకునేదానికి, ఆ వేడి నుంచి తప్పించుకునేదానికి. ఈ ధనవంతుడు ఆ విధంగా ఆ పాతాళ లోకంలో ఆ వేడిని చల్లార్చుకునేదానికి ఈ వ్యక్తికి అక్కడ ఏమీ చెరువులు లేవు, ఆ పాతాళ లోకంలో నదులేమీ లేవు, ఆ పాతాళ లోకంలో ఈయన యొక్క వేడిని తాపాన్ని తగ్గించేదానికి బావులు నీళ్లు ఏమీ లేవు. ఆ పాతాళ లోకంలో ఆయన పార పలుగు తీసుకొని తవ్వుకుంటూ పోతే దాంట్లో నుంచి నీళ్లు ఏమీ ఉబికిరావు. పాతాళ లోకం, దాని స్వభావం వేరే. మంచి ఎండాకాలం, బాగా వేడి, టెంపరేచర్ 44-45 డిగ్రీలు ఉంది అనుకోండి, చెప్తాను ఉదాహరణకి. ఎండలు ఈ కాలంలో బహుగా మండుతున్నాయి కదండి, విపరీతంగా ఉన్నాయి. ఆ ఎండల వేడిమి, ఆ ఎండల బాధ తట్టుకోలేక జనాలు ఏమనుకుంటారంటే, అబ్బా ఈరోజు కొంచెం వర్షం వస్తే బాగుండు, కొంచెమైనా ఆకాశంలో మబ్బులు కమ్మి వాతావరణం చల్లబడితే ప్రాణానికి ఎంత బాగుంటది, 4 చినుకులు పడితే ఎంత చల్లగా ఉంటది, ఎంతగా ఆశపడతారు, ఎంతగా ఎదురు చూస్తారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా అటువంటి మబ్బులు వస్తాయి, వర్షపు చినుకులు పడతాయి, చల్లదనం అనేటటువంటిది వస్తుంది. కానీ పాతాళంలో ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూసినా ఆ పాతాళం యొక్క పైన ఆకాశం, ఆ పాతాళం యొక్క ఆకాశం మీద మబ్బులు అనేటటువంటివి రావు. అవి చల్లదనాన్ని తీసుకురావు, అవి వర్షాన్ని కురిపించవు, అవి దాహాన్ని తీర్చవు. యేసుప్రభు అంటాడు, అక్కడ ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు అగ్ని జ్వాలలు అని చెప్పి చెప్తాడు. తీర్పు జరిగిన తర్వాత దేవుడు వారి వారి క్రియల చొప్పున వారిని ఏం చేస్తాడంటే, జీవగ్రంథములో పేర్లు రాయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రియల చొప్పున వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని సాతాను యొక్క దూతలతో పాటు అగ్నిగుండంలో పడవేస్తాడు అని చెప్పి రాయబడుతుంది. ఈ దినమున నరకం గురించి, పాతాళ లోకం గురించి మాట్లాడాలి అంటే చాలా సందేహించాల్సి వస్తుంది. ఎందుకంటే దాని గురించి అనుకునేటటువంటి వాళ్ళు, ధ్యానించేటటువంటి వాళ్ళు, ఆ ప్రమాదం గురించి చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ, ఎవరు మాట్లాడడం లేదు. కానీ అంత పెద్ద ప్రమాదం ఉంది. నువ్వు ఎవరైనా కావచ్చు, వినేటటువంటి నువ్వు క్రైస్తవ విశ్వాసివి కావచ్చు, సందేహస్తుడు కావచ్చు, యేసు ప్రభుని గురించి తెలియనటువంటి వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు మాత్రం నిశ్చయంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని సంధించి నీ లోపలికి ప్రవేశించేదానికి ఆ వాక్యము పోరాడుతూ ఉంది. దేవుని యొక్క సువార్తని ప్రకటించడం అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో దేంతో పోల్చబడింది అంటే, యూదా రాసినటువంటి పత్రిక 22వ వచనంలో ఒక మాట రాయబడింది, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. సువార్త విని యేసు ప్రభులో పాప క్షమాపణ పొందుకోవడం అనేటటువంటిది, నిత్య జీవంలోనికి ప్రవేశించడం అనేటటువంటిది, పరలోకంలోనికి ప్రవేశించేదానికి మార్గము సరళం చేసుకోవడం అనేటటువంటిది ఎటువంటిది అంటే, సువార్త ప్రకటించడం ఎటువంటిది అంటే, అగ్నిలో నుండి కొందరిని బయటికి లాగినట్లు ఉండేటటువంటిది అని చెప్పి పోల్చబడింది. ఎటర్నల్ పనిష్మెంట్ నుంచి, నిత్య నరకాగ్ని నుంచి, నిత్యమైనటువంటి శిక్ష నుంచి వారిని తప్పించేదానికి ఈ స్వార్థ ప్రకటించడం అనేటటువంటిది అగ్నిలో నుండి కొందరికి బయటికి లాగబడినట్లుగా చెప్పబడింది. అంత విలువైనటువంటిది సువార్త ప్రకటించడం. చీకటిలో అంధకార సంబంధమైనటువంటి అధికారంలో జీవించేటటువంటి వారు, ఈ లోకమే నిజమైనటువంటిది, ఈ జీవితమే నిజమైనటువంటిది, దీని తర్వాత ఇంకొక జీవితం లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు వైపు తిరిగి మారు మనసు పొంది సువార్తను నమ్మి, రక్షణ సువార్తను నమ్మి నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించడం దేవుని యొక్క చిత్తం. అందుకోసం యేసు ప్రభు చనిపోయాడు. నిన్ను నిత్య నరకంలోనికి తోసివేయడం అనేటటువంటిది దేవుని యొక్క చిత్తం కాదు, నీ యొక్క చిత్తము చొప్పున నువ్వు అక్కడికి పోతూ ఉన్నావు. ధనవంతుడు తన చిత్తము చొప్పున దేవుడికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకుండా బ్రతికినంత కాలము తన జీవితాన్ని, తన నిమిషాల్ని, తన గంటల్ని, తన గడియల్ని, తన యొక్క వారాల్ని, తన యొక్క దినాల్ని, తన యొక్క సంవత్సరాల్ని అన్ని కూడా వ్యర్థం చేసేసి దేవుడికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకుండా తనకు తానుగా నిర్ణయించుకుని ఇదిగో ఆ ప్రదేశంలోనికి పోయాడు. లక్ష్య పెట్టలేదండి దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని. అతను
సంపద అనుకుంటారు చాలా మంది. ఆ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు ధనవంతులందరూ పరలోకానికి పోతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ దాని యొక్క సారాంశం, దాని యొక్క కన్క్లూజన్ అబ్రహాము మాటలో చెప్పాలంటే, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అవి చాలు వారిని పరలోకంలోనికి పంపించేదానికి. ఈ దినమున ఈ సువార్త నీతో మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు నీ పాపముల కోసం ఆయన శిక్షను అనుభవించాడు. నీ పాపాల కోసం ఆయన తన్ను తాను బలి అర్పణగా చేసుకున్నాడు. నిన్ను ఆ నిత్య నరకాగ్ని నుంచి రక్షించేదానికి ఆయన తన్ను శిలువ మీద అర్పించుకున్నాడు, శ్రమపడ్డాడు, శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తాన్ని నీ కోసం ధారపోశాడు, ఆయన ప్రాణాన్ని నీ కోసం ధారపోశాడు. ఇదంతా కూడా నీ పట్ల ప్రేమతోటి చేసినటువంటి కార్యం. ఆయన నిన్ను చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రదేశంలోనికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. లాజరు ఉండేటటువంటి ప్రదేశము పరలోకము. అక్కడ నిత్య సంతోషం ఉంది. ఇక్కడ పాతాళంలో నిత్య విచారం ఉంది. దట్ ఈస్ ఎటర్నల్ జాయ్ ఇన్ హెవెన్. దెర్ ఇస్ ఎటర్నల్ డామినేషన్ అండ్ ఎటర్నల్ పెయిన్ ఇన్ హేడెస్, లేదంటే హెల్. అక్కడ పోవద్దు. ఈ దినమునే, ఈ గడియలోనే నువ్వు యేసు ప్రభుని నీ యొక్క రక్షకుడిగా అంగీకరించు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, దేవుని వైపుకి తిరుగు. నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు యేసు ప్రభుతోటి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. దేవుని యొక్క చిత్తం ఇది. నువ్వు రక్షింపబడ్డం అనేటటువంటిది దేవుని యొక్క చిత్తం. నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నీ యొక్క ప్రాణము ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. ఎప్పుడు నువ్వు కళ్ళు ముయ్యాల్సి వస్తుందో నీకు తెలియదు. ఒక్కసారి నీ ప్రాణము నీ శరీరంలోంచి బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని రాగలిగినటువంటి వాడు ఎవడు లేడు. అసాధ్యమైనటువంటి పని. ఒక్కసారి వ్యక్తిలో నుంచి అతని యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ ప్రాణాన్ని ఆ శరీరంలోనికి సమకూర్చడం అనేటటువంటిది దేవుడికి తప్ప మరి ఇంకెవరికి సాధ్యం కాదు. యేసు ప్రభు కాలంలో కొంతమందిని ఆయన బ్రతికించాడు. నాయను విధవరాల కుమారుని బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, లాజర్ని బ్రతికించాడు. బానే ఉంది. ఎలీషా కాలంలో ఒక ఆయన కూడా బ్రతికించాడు. ఏలియా ప్రవక్త కూడా బ్రతికించాడు. బానే ఉంది. కానీ ఇవి అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు. పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి వెనక్కి పిలిచి శరీరంతో జతపరిచి తిరిగి బ్రతికింపజేయడం అనేటటువంటిది రిసస్టికేషన్ అనేటటువంటిది, నాట్ రిజరెక్షన్ అనేటటువంటిది అరుదైనటువంటిది. దట్ ఈస్ నాట్ ఏ కామన్ ప్లేస్ ఈవెంట్. ఎప్పుడూ జరిగేటటువంటిది విషయం కాదు అది. స్వస్థతలు జరగచ్చు, ఆశ్చర్యకార్యాలు జరగచ్చు, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఒక ప్రాణాన్ని తిరిగి వెనక్కి తీసుకురావడం అనేటటువంటిది, వదిలి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి శరీరంతో జతపరచడం అనేటటువంటిది, ఆ వ్యక్తిని తిరిగి లేపి జీవింపజేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ప్రాణము పోకముందే, నీ యవ్వన కాలంలోనే, నీ మైండ్ ఇంకా చురుకుగా పని చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వయస్సు పెరిగే కొంది మైండ్ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడం అనేటటువంటిది, దాని ఎఫిషియన్సీ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క రక్షణ గురించి ఆలోచించి ఆయన కోసం నీ జీవితాన్ని సమర్పించుకోవడం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకాలం బ్రతికాను కదా, ఈ మిగిలిన సంవత్సరాలు కూడా బ్రతుకుతాను అని చెప్పి ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా మిగిలిన దినాలు బ్రతికేయచ్చు. యవ్వన కాలంలో ఉండగానే నువ్వు నీ యొక్క మనసుని, నీ యొక్క హృదయాన్ని దేవుని వైపుకి తిప్పాలా. నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచించాలా, నీ ఆత్మని గురించి నువ్వు ఆలోచించాలా. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆలోచించాలి. కొంతకాలం ఈ లోకంలో బహుగా సుఖాలు అనుభవించి, నేను చేయాల్సినటువంటి పనులన్నీ చేసేసి, నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో నా కోరికలన్నీ కూడా నేను తీర్చుకుని, అప్పుడు కొంచెం వయస్సు పెరిగిన తర్వాత అప్పుడు యేసు దగ్గరికి వస్తాను అనేటటువంటి మనసు నువ్వు గాని కలిగి ఉంటే, ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో దేవుడికి తప్ప నీకు తెలియదు. అకస్మాత్తుగా నీ ప్రాణం పోవడం అనేటటువంటిది కానీ సంభవిస్తే నువ్వు ఎక్కడికి పోయి చేరతావు ఆలోచించు. నువ్వు యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలివి కావచ్చు. బయటికి పోయినటువంటి వాళ్ళు తిరిగి ప్రాణంతో ఇంటికి రావడం అనేటటువంటిది చాలా సందర్భాల్లో కష్టమైపోతుంది. రోగాలు రావచ్చు, జబ్బులు రావచ్చు, వ్యాధులు రావచ్చు, యాక్సిడెంట్, ఎన్ని రకాలైనటువంటివైనా ఉన్నాయి. కాబట్టి నీ ప్రాణము నీ శరీరంలో ఉండగానే
ఇంకా మంచి దినముల్లో ఉండగానే నువ్వు నీ సృష్టికర్తని గురించి స్మరించి ఆయన వైపుకు నువ్వు తిరగాల. ఆ సృష్టికర్త ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన గురించి, ఆయన చేసినటువంటి క్రియను గురించి నువ్వు స్మరించాల. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి రావడం అనేటటువంటిది జరగదండి. ఒక గుడ్డు పగిలిపోయింది అనుకోండి, దాంట్లో ఉండేటటువంటి పదార్థం అంతా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే ఆ గుడ్డుని తిరిగి సమకూర్చి పెంకును పెంకుగా చేసి ఆ పెంకు లోపల ఉండేటటువంటి పదాన్ని గుడ్డు లోపలికి చేర్చి మామూలు గుడ్డుగా ఎవరైనా చేయగలరా? అయ్యేటటువంటి పని కాదు. పాలు విరిగిపోయినాయి అంటే ఆ విరిగిపోయినటువంటి పాలని తిరిగి మామూలు పాలుగా ఎవరైనా చేయగలరా? అసాధ్యమైనటువంటి పని. అదేవిధంగా ఒక్కసారి నీ ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తిరిగి వెనక్కి రావడం అనేటటువంటిది, ఆ నిత్యమైనటువంటి స్థితిని మార్చడం అనేటటువంటిది అసాధ్యం. ధనవంతుడు చేసినటువంటి విజ్ఞాపనలో, ప్రార్థనలో ముఖ్య భాగం అదే. కొంచెం మార్చయా పరిస్థితి అని చెప్పి అడిగాడు అబ్రహాంని. కుదరదు అన్నాడు అబ్రహాం. దట్ కెనాట్ బి చేంజ్డ్, దట్ కెనాట్ బి ఆల్టర్డ్. 2011లో యూకేలో ఒక పత్రిక, ఒక టాబ్లాయిడ్ ఒక విషయాన్ని, ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ప్రచురించింది. దాని తర్వాత కూడా వేరే వాళ్ళు రీసెర్చ్ చేసి విషయాన్ని ప్రకటించారు. ఏంటి అంటే, హౌ మెనీ డెసిషన్స్ డస్ ఎ మ్యాన్ మేక్ ఇన్ హిజ్ లైఫ్ టైం? అప్రాక్సిమేట్ గా ఒక యావరేజ్ మ్యాన్, ఒక సరాసరి మనుష్యుడు తన జీవిత కాలంలో ఎన్ని నిర్ణయాలు చేస్తాడు అనేటటువంటి దాని గురించి ఎస్టిమేట్ వేసేదానికి ప్రయత్నించారు. వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం ఏంటి అంటే, ఒక యావరేజ్ పర్సన్ తన జీవిత కాలంలో సుమారుగా 7,73,618 నిర్ణయాలు చేస్తాడని చెప్పి రాసి క్రింద ఏమని చెప్పి రాశారంటే, అందులో 1,43,262 నిర్ణయాల గురించి వాళ్ళు పశ్చాత్తాపడతారంట, మారు మనసు పొందుతారంట. అయ్యో ఇది ఎందుకు చేశానని బాధపడి పద్ధతిని మార్చుకొని, డైరెక్షన్ మార్చుకొని వేరే దిశలో పోతారు. దే చేంజ్ దైర్ డైరెక్షన్, దే విల్ రిపెంట్. 1,43,262 నిర్ణయాల గురించి ఒక వ్యక్తి జీవితంలో సుమారుగా పశ్చాత్తాపడతాడని చెప్పి రాయబడింది. ఈ జీవితంలో సాధ్యం అండి, ఈ జీవితంలో సాధ్యం. నువ్వు ఎన్ని నిర్ణయాలు చేస్తూ ఉన్నావో, నీ జీవితంలో నీ బట్టల గురించి నువ్వు నిర్ణయాలు చేస్తూ ఉంటావు, నీ భోజనాన్ని గురించి నువ్వు నిర్ణయాలు చేస్తూ ఉంటావు, నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు, నీ లుక్స్ గురించి నువ్వు నిర్ణయాలు చేస్తూ ఉంటావు, నువ్వు ఎక్కడ జీవించాలి, ఏ లొకేషన్లో జీవించాలి పట్టణంలో అనేటటువంటి దాని గురించి నువ్వు నిర్ణయాలు చేస్తావు, ఏ కారు కొనుక్కోవాలా, ఏ మోటార్ సైకిల్ కొనుక్కోవాలా నిర్ణయాలు చేస్తూ ఉంటావు, ఏ సినిమాకి పోవాలి, ఏ సినిమాకి పోకూడదు, ఏ దేశానికి పోవాలి, ఏ దేశానికి పోకూడదు, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఎన్ని రకాలైనటువంటి నిర్ణయాలు. చాలా మెంటల్ ఎనర్జీ అనేటటువంటిది నిర్ణయాల మీద మనం పెడుతూ ఉంటాం. ఈ దినమున నిన్ను అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, నువ్వు యేసు ప్రభు కోసం నీ ప్రాణాన్ని రక్షించుకునేదానికి, నిత్య జీవంలో ప్రవేశించేదానికి నువ్వు ఎన్ని నిర్ణయాలు చేసావు, ఏ నిర్ణయం చేసావు, ఎంత సమయాన్ని దానికోసం వెచ్చించావు? దేవుడి కోసం, ఆయన గురించి ఆలోచించేదానికి, నీ ప్రాణాన్ని కాపాడుకునేదానికి, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో ప్రవేశించకుండా నిత్య జీవంలోనికి, నిత్య సంతోషంలోనికి ప్రవేశించేదానికి ఈ జీవితంలో ఇక్కడ నువ్వు వెచ్చించినటువంటి సమయం ఎంత? ఈ లోకము, దాని యొక్క రీతి, దాని యొక్క పద్ధతులు, దాని యొక్క రివాజు, ఈ లోకములో మన చుట్టుపక్కల ఉండేటటువంటి సంస్కృతి అనేటటువంటిది నీ ప్రాణాన్ని గురించి నువ్వు ఆలోచించుకునే దానికి సమయం ఇవ్వదు. నీ మనసంతా కూడా అనేకమైనటువంటి విషయాలతోటి నిండిపోయింది. యువర్ మైండ్ ఈజ్ క్రౌడెడ్ విత్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ రిలవెంట్ టు ఎటర్నల్ లైఫ్. నీ ప్రాణాన్ని రక్షించుకునేదానికి, నువ్వు సమయం వెచ్చించేదానికి ఈ సంస్కృతి, ఈ పరిస్థితులు, ఈ లోకం యొక్క పద్ధతి నిన్ను అనుమతించదు. నువ్వు పోరాడాలా, నువ్వు ప్రయాసపడాలా దేవుని కోసం సమయం ఇచ్చేదానికి, దేవుని గురించి ఆలోచించేదానికి, ఆయన దగ్గర నేర్చుకునేదానికి నువ్వు సమయము వెచ్చించాలా, నువ్వు ప్రయాసపడాలా, నువ్వు పోరాడాలా. ధనవంతుడు జీవితం సుఖంగా గడిచిపోతుంది, దేన్ని గురించినటువంటి ప్రయాస లేదు, దేన్ని గురించినటువంటి పోరాటము లేదు, చాలా సుఖంగా గడిచిపోయింది. బయట వాళ్ళు ఆ సుఖాన్ని చూసి ఎంత అదృష్టవంతుడు అని అనుకున్నారు. కానీ చిట్ట చివరి గమ్యానికి వచ్చే తలికే అది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తేలిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అనేటటువంటిది ఆయనది చాలా భిన్నమైనటువంటి తత్వం,
ఆయన పద్ధతులు, ఆయన మార్గాలు లోకానికి చాలా వేరుగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి. లాజరును చూసి దరిద్రుడు ఏం చేశాడో, ఎట్లున్నాడో, ఇంత వ్యర్థమైనటువంటి జీవితం, ఇంత నిరుపయోగమైనటువంటి జీవితం, ఇంత పనికిమాలినటువంటి జీవితం, ఇంత పేదరికంతో నిండినటువంటి జీవితం అని చెప్పి రోడ్డు మీద పోయేటటువంటి వాళ్ళు లాజరు మీద చాలా సానుభూతి చూపించుండొచ్చు, అయ్యో అయ్యో అని అని ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చి, ఆ వ్యక్తి జీవితానికి ఒక అర్థాన్ని కల్పించి, పనికి మాలినటువంటి జీవితాన్ని దేవుడు మార్చేశాడు నిత్యత్వానికి. ఇక్కడ బాధపడ్డాడు కరెక్టే, ఇక్కడ పేదరికంలో ఉన్నాడు కరెక్టే, కానీ దేవుడు లాజర్ని జడ్జి చేసినటువంటి విధానమే భిన్నమైనటువంటిది. లాజర్ ఎప్పుడు అనుకున్నాడో మనకు తెలియదు హృదయంలో. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నన్ను కనికరించు అని చెప్పి బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ అబ్రహాం దేవుని గురించి ఎంతగా ఆయన మొరపెట్టుకున్నాడో మనకు తెలియదు. అది ఆ వ్యక్తి యొక్క ఫెయిత్. కాబట్టి ఈ లోకంలో ఉండగానే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, సంపద కలిగినటువంటి స్థితిలో ఉన్నా, అధికారము కలిగినటువంటి స్థితిలో ఉన్నా, పేదరికము కలిగినటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు చేయవలసినటువంటిది యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం. చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం అది. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి పని, అత్యంత బలీయమైనటువంటి పని. ఎందుకంటే అది నీ జీవితాన్ని ఈ లోకంలోనే కాక రాబోయే కాలంలో కూడా దాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఆ ప్రార్థన. యేసు ప్రభు నామంలో చేసేటటువంటి ప్రార్థన, ఆ నామంలో మాత్రమే రక్షణ ఉంది, ఆ నామంలో మాత్రమే శక్తి ఉంది, ఆ నామం మాత్రమే నీ పరిస్థితుల్ని మార్చగలదు. కాబట్టి నీలో ఇంకనూ ఊపిరి ఉండగానే యేసు ప్రభు వైపుకి దేవుడు ఈ వాక్య భాగాన్ని మీ జీవితంలో 30 60 100 ఫలింప చేయాలని కోరుకుంటూ యేసు నామంలో ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వినిచినటువంటి బిడ్డల హృదయాల్ని నువ్వు సంధించమని, స్పర్శించమని, మేలుకొలపమని, వారి హృదయాల సువార్తను వెలిగించమని, వారి అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి వారు విడిపించబడి క్రీస్తు యొక్క నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి, నిత్య సంతోషంలోనికి వారు ప్రవేశించినట్లు వారి హృదయాల్ని మీరు కదిలించండి, వారి హృదయాల్ని మీరు ప్రేరేపించండి. వారి కళ్ళకి సాతాను కట్టినటువంటి ప్రభువా తండ్రి, ఆ యొక్క గంతలను మీరు తీసివేసి ఆ కళ్ళల్లో వెలుగును పెట్టండి. క్రీస్తును వారి మీద ప్రకాశింపచేయండి. అనేక మంది రక్షణ పొంది క్రీస్తు ప్రభునందు నిత్య జీవములోనికి ప్రవేశించినట్లు కృప దయచేయమని, వినిచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను విస్తారంగా ఆశీర్వదించి దీవించమని, ఈ దినము మొదలుకొని ప్రభువా, ఈ గడియ మొదలుకొని ప్రభువా, వారి జీవితంలో గొప్ప మార్పు, పెను మార్పు నువ్వు తీసుకుని రమ్మని, నీ యొక్క సన్నిధి వారి పట్ల ప్రత్యక్షపరచమని మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు నామంలో నిన్ను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.